ఈ చిరకాల వాంఛనే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. కాకతీయ మెగా టెక్స్టైల్ కి 161 కోట్లు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. అదే రకంగా 157 కోట్లతో కాకతీయ టెక్స్టైల్లో వరద నీరు వస్తుంటే దాన్ని నివారించడానికి దాన్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 74 కోట్ల అంచనాతో అత్యధిక అధునాతనమైన ఆర్టీసీ బస్ స్టాండ్ ని నిర్మించుకుంటున్నాం. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 230 కోట్లతో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇంతకు ముందే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో డివిజనల్ స్థాయి కార్యాలయ సముదాయాలని అన్ని ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ సముదాయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం. ఇంతకు ముందు సురేఖక్క అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు నేను వింటుండేవాడిని, గుడి, చర్చి, మసీదుకి నాకు 3 కోట్లు కావాలని గట్టిగా పట్టుబట్టేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 3 కోట్లు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా అద్భుతంగా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ జిల్లాని నిర్మించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఈ విజయోత్సవాల్లో గౌరవనీయ మంత్రివర్యులందరి శుభాకాంక్షలు ఉంటాయి, ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు కొండా సురేఖ గారి శుభాకాంక్ష. సభకు నమస్కారం. ఈరోజు వరంగల్ నడిబొడ్డున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మన పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో మరి వరంగల్ నగరాన్ని ఎన్నుకొని ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ఆలోచనతోటి మరి ఇక్కడికి విచ్చేసి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరియు నా తోటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మరి ఇతర ప్రజా ప్రతినిధులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కలెక్టర్స్కి, కమిషనర్కు, సిపి గారికి మరియు ఇతర అధికార బృందానికి, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. అందులో ముఖ్యంగా నేను అందరికంటే అభిమానించేటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అత్యంత అభిమానించే నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరి పబ్లిక్గా నేను చెప్తా ఉన్నాను. అయితే అన్ని ముఖ్యమంత్రుల మీటింగులు కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో మాకు కావాల్సిన సమస్యలను చెప్పి, అన్న ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చండి, వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరీ చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను. మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో 100 కొలది వాగ్దానాలు చేసేది, ఏది కూడా 1 రూపాయి
కూడా మంజూరు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు మాత్రం చెప్పిన ప్రతి పనిని కూడా చేసి మళ్ళీ ఆయన వచ్చి ఫౌండేషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సభ ఈ రోజు జరుగుతున్న ఈ వరంగల్ సభ అందుకు భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే మరి నేను పోయే టైం ఎటువంటిదో, అన్నం మూడు ఎటువంటిదో, కానీ నేను ఎప్పుడు పోయి ఏది అడిగినా కూడా చూద్దానులే అక్క, చేద్దానులే అక్క అనేటోడు. నేను ఊరికే అనుకునేదాన్ని, అయ్యో అన్న దగ్గరకు పోయి అడుగుతా ఉన్నా, అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటాడు. మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు. మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని. కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు, అక్క హైదరాబాదు మనం ఏమి చేయలేము, కానీ వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది. దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలని వారు కోరడం జరిగింది. మరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఇక ఆయన పట్టుకున్నాడంటే ఉడుపు పట్టే వదిలిపెట్టాడు. ఇక అధికారుల వెంటపడి వేటాడి మరి మమ్మల్ని పదే పదే రివ్యూ మీటింగ్స్ పెట్టించి మాకు ఒక ప్రణాళిక అంటూ సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి 19వ తారీఖు వస్తున్నారు అంటే జనరల్గా ఏదో మహిళలకు సంబంధించిన మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారేమో అని నేను అనుకున్నాను. కానీ గత వారం రోజుల నుంచి సెక్రటేరియట్లో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు అని చెప్పక తప్పదు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంట్ వరంగల్లో ఏమేమి అవసరం ఉన్నాయని చిన్న చిన్న పనులను కూడా చూసి వాటిని వివరాలు తెప్పించుకొని వాటన్నిటికీ కూడా జీవో ఇచ్చి దాదాపు ఈరోజు 4,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసినందుకు ఈ వేదిక మీద నుండి మరి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా వరంగల్ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నానన్నా. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యము. తప్పకుండా ఈ యొక్క వరంగల్ నగరాన్ని పట్టణంగా రూపుదిద్దడానికి ఇక్కడి మంత్రులుగా సీనన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా మీరన్న ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తాము. అది ఈరోజు ఒక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 2 మహిళా మంత్రులం ఇక్కడ ఉన్నాము. ఒక మహిళా మేయర్ ఉంది, ఒక మహిళా ఎంపీ ఉంది. ఈరోజు మహిళా శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి ముందట మాకు వరాల జల్లు కుల్పించినందుకు మీకు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనము ఆర్థికంగా బాగుపడతాము. ఈ దాని ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా మా వరంగల్ ప్రజల కళ, అది కళగానే మిగిలిపోతుంది అనుకున్నా. కానీ ఈరోజు దాన్ని నిజం చేసినందుకు మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీరు చాలా శంకుస్థాపనలు చేశారన్న వాటితో వరంగల్ నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. వాటన్నిటిని కూడా దగ్గరుండి నాణ్యమైన పనులతో అవినీతి జరగకుండా ముందుకు తీసుకుపోయే విధంగా అధికారులతో మేము కమ్యూనికేట్ చేసుకొని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నాయకత్వంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇదే ఆదరణ, ఇదే ఆప్యాయత, ఇదే ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీకు మరి నిధులు విడుదల చేసినందుకు మా బట్టన్నకు పాపం బట్టన్న వెనకాల పడతా ఉంటా, అన్న 1 రూపాయి కూడా ఇవ్వని పాపం బట్టన్న కూడా ఈరోజు 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు వారికి కూడా వేదిక మీద నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్! గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలతో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, డాక్టర్ అనసూయ సీతక్క గారి శుభాకాంక్షలు.
జోహార్ ఇందిరమ్మ, జోహార్ ఇందిరమ్మ. ఈరోజు మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని, ఆదర్శాన్ని, అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా మన ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మనందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపడుచులు అడగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు, మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం. అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కానీ 200 యూనిట్ల కరెంటును ఈ రోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మార్చి 12వ తారీఖు నాడు హైదరాబాద్ లో 1,00,000 మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది, కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది 2వ బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం, ఏదైనా ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు. దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారికి 35 కోట్ల రూపాయలను ఈ రోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది, మన ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రపంచం అయితే, ఏ దేశం అయితే, ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా, ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కొలమానిక మహిళా అభివృద్ధి. కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఈ రోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం, వడ్డీ భారం లేకుండా ఈ రోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు ఏమైనా లోన్లు తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే 2 లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈ రోజు మనం అందజేస్తా ఉన్నాం. అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు, ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిర్రు. ఆడోళ్ళు 33 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉండే అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేసిరు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సభ్యులు ఈరోజు ఈ గ్రూపులలో ఉన్నారు. గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు. దానిలో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చాలన్నటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 67,000 మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా, ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో 1 కోటి మంది మహిళల్ని
కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు 1 కోటి మంది సభ్యులుగా కూడా చేర్స్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్గ సహచరులకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు 150 బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది. మహిళా గ్రూపులకు 150 బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా 1000 మెగావాట్ల మరి సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం. మహిళలకు 17 రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, ఇతరత్ర బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం, మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా 3000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 మహిళా జిల్లా భవనాలకు 5 కోట్లతోటి 110 కోట్లు, ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి 5 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నది. అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను, చిన్నన్నను, ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి, మీ అందరి సంక్షేమమే మనందరి సంక్షేమము ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ ప్రధాన వేదికకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ సృజనోత్సవ సాంస్కృతికోత్సవానికి అంకితం చేశారు. తెలంగాణ ప్రజలకు, వరంగల్ ప్రజలకు కాళోజీ కళాక్షేత్రాన్ని. సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి వారి సందేశం. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు. ఈనాటి ఇందిరాశక్తి మహిళా శక్తి విజయోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక పెద్దలందరికీ, శాసనసభ్యులకు, ఎంపీలకు, ఇతర అధ్యక్షులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నల తమ్ములందరికీ కూడా మీ అందరికీ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాడు ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా గొప్ప వ్యక్తి, ఉక్కు మనిషి, మరి ఈనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క కాళోజీ పేరు మీద కళాక్షేత్రాన్ని, కాళోజీ కళాక్షేత్రాన్ని ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కల్చరల్ మినిస్టర్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఒక మహామనిషి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదుతున్నటువంటి ఒక మహామనిషి. సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అంటూ ఆనాటి భారత స్వాతంత్రోద్యమంలో, అట్లాగే తెలంగాణ విమోచనోద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. మరి ఈనాటికి కూడా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పుస్తకాలు మరి అనుసరణీయం. ముఖ్యంగా ఈనాడు అన్ని వర్గాల వారు కూడా అనుసరించాలని ఉంటుంది. రెండవది, ఈ రోజున ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇలా నిజంగా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అంటే అబద్ధాల్ని 10 సార్లు చెప్తే నిజం అనుకునే పద్ధతిలో ఇలా ప్రతిపక్ష పార్టీలు చూపిస్తూ ఉన్నాయి. ఈనాడు ఎటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ యొక్క ఆయన యొక్క పరిపాలన దక్షుడని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల అప్పు చేసి
నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు 6 గ్యారంటీలు ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఆనాడు 2023 సెప్టెంబర్ నాడు ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు అమ్మేసి ఆనాడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత గొప్ప పరిపాలన దక్షుడు. అందుకే అంటే ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని సమస్యలున్నా ఈనాడు ఈ ప్రభుత్వం చెప్పిన మాట అన్నీ కూడా కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి నిజమైనటువంటి నివాళి కాళోజీ గారి యొక్క జీవన విధానం వారి మాటలను అనుసరించాలని అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా గురుగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒక ఏడాది పూర్తి చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా నా అక్క చెల్లెలందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంతకుముందే కాళోజీ క్షేత్రాన్ని ఆరంభించుకునే సందర్భంగా అక్కడ ఒక కొటేషన్ కనబడ్డది. మనం తెలంగాణ కావాలని ఎంత కొట్లాడుకున్నామో ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది. నా నుంచి మళ్ళీ ప్రజాపాలన కింద మీరే ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా నా అనే పదం జాగల మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మను యాద్ చేసుకుంటూ ఇందిరమ్మ పరిపాలన వైపు తీసుకుపోయే విధంగా మహిళలందరికీ డిసెంబర్ 9 నుంచి 7 వరకు 110 కోట్ల మంది ప్రయాణికులకు 3,720 కోట్ల ధనం లాభం జరిగే విధంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణం చేయగా ఇబ్బంది అవుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి ఒక అవకాశం కల్పించే విధంగా సీతక్క మంత్రిత్వ శాఖ అదేవిధంగా రవాణా శాఖ కలిపి ఈరోజు మహిళా సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 600 మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులను 2,140 కోట్లతో మీతోటి కొనిపించే ఆర్టీసీ నడిపే కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరూ ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములు అయి ఉంటారు. ఎవరైనా కాకపోయి ఉంటే దయచేసి ఇప్పటికే 60% పూర్తయింది. కుల సర్వే ప్రకారంగా ఈ దేశానికి దిక్సూచనిచ్చేటువంటి కుల సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ప్రియతమ నాయకురాలు దివంగత ప్రధాని ఉక్కు మహిళ ప్రపంచంలో మేటి నేతగా ఉన్న ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, సహచార మంత్రివర్యులకు, ముఖ్యంగా వేలాదిగా విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు 1 సంవత్సరం పూర్తి కావస్తుంది మన ప్రజాపాలన వచ్చి. చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతూ మీ అందరి ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం ఎమ్మెల్యేలము, ఎమ్మెల్యేలము, ఎంపీలము కలిసికట్టుగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఇటీవల ఒక సంఘటన చూస్తున్నారు. మాది నల్గొండ జిల్లా.
నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకి 60 ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంగరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుండే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి 40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావమరుదులు బీజేపీ కేంద్ర మంత్రి 2 కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా. అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమాన్ని చేసి మాకు నల్గొండ ప్రజలు ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది. అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడని ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేసుకుంటూ చేస్తుండే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అందుకనే మీరే కథానాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసి ఎమ్మడి పోయే ప్రాంతం 1 కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుండే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ ఈరోజు ఎక్కడ చూసినా ఇందిరమ్మ అంటాం. ఆ ఇందిరమ్మ కట్టే ఇల్లు ఇప్పటికి ఉన్నాయి 60 ఏళ్ల కింద కట్టాయి. ఆ ఇందిరమ్మకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి సందేశం. స్వర్గీయులైన మాజీ ప్రధానమంత్రి మన నాయకురాలు ఇందిరాగాంధీ గారికి నివాళులు పలుకుతూ 1 సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు మా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అటువైపున్న మా అక్కలు చెల్లెలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే ఆలోచన చేయాలని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి వేదికపై ఆసీనులైన అధికారులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నాం. విజయవంతంగా మరి మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో గౌరవ మా సహచర మంత్రివర్గ పెద్దలందరూ మీ ముందట చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని మీరు ఏ విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమణులు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ ఆశీర్వాదం పొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ గారి సందేశం కోసం మనం అంతా ఎదురు చూస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఫర్ హిస్ మెసేజ్.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, మరో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరో మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శాసన మండలి సభ్యులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, బలరాం నాయక్ గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రభుత్వ సలహాదారులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, మహిళా సంఘాల నాయకురాళ్లకి, అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వరంగల్ పట్టణానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఒక నగరానికి, ఒక పట్టణానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం, కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు. వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు, ఆటంకవాదులు నా పైన దాడి చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాళోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని, మహాలక్ష్మిలాగా పూజించాలని, ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు, లేకపోతే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు
మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాల్ని బంద్ చేసి మహిళా ఆర్థిక సాధికారత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈరోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసింది. మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయటం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. అది సంవత్సరానికి 25,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లైనా పర్వాలేదు. వాళ్ళ కోసం మనం చేసి నిలబెడతాం. వాళ్ళ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. మిత్రులారా, మీ అందరికీ తెలియదు కాదు, కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు, వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు, 200 యూనిట్లుగా ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటుకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తును తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు, ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు 4,000 మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ని ముందుగా 1000 మెగావాట్ని ఈ సంవత్సరమే వారికి PPA చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారు ఆ పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావాల్సిన డబ్బులను కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధానపరమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి 1000 మెగావాట్ల పవర్ని PPA చేసినటువంటి చరిత్ర లేదు. భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాను. ఈరోజు మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని, దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. మాటలు చెప్పిపోవడానికి రాలేదు. గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఇక్కడికి వచ్చి కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను, నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను, నాకు దావత్ కూడా చేయాలని నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు. ఆయన కట్టించింది లేదు, కుర్చీ వేసుకున్నది లేదు, వీళ్ళు దావత్ ఇద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు. కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం
6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రానికి కావలసిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, అన్నీ చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక ఆయన అడుగుతారు ఏందయ్యా ఇచ్చిందని. ఇచ్చిన ఎన్ని ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు మిత్రమా. ఒక్కసారి మేము కేవలం 10 నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి. మీలాగా 3 ఎకరాల భూమనో ఇంటికో ఉద్యోగమనో చెప్పి మాయ మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు. పథకాలు చెప్పాం, చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ, వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ, వరంగల్ అంటేనే అనేక భావజాలాలకి నిలయం. ఇక్కడ ఆర్ఈసి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛని స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది. అందుకే ఈరోజు నిటారుగా నిలబడి ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడమే కాదు, స్వేచ్ఛగా మీ భావజాలాన్ని చెప్పుకోవడానికి కావలసిన వాతావరణాన్ని, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకోసమే పనిచేస్తుందనేటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ భావాల్ని, భావ స్వేచ్ఛని, మీ ఆలోచనల్ని ఉనికి పుచ్చుకొని ఆ ఆలోచనలకు అనుగుణంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని, కాళోజీ గారి స్ఫూర్తిని, మీ అందరి ఆలోచనల్ని దీవెనగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళా సోదరి మళ్ళందరికీ ఇది ఒక శుభదినం, మీకోసం మేము నిలబడి ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా శక్తి భవనాలు శ్రీకారం చుట్టుకునే శుభ సందర్భం. వెనక నిలబడ్డ తల్లులు అందరూ మహిళా సమాఖ్య సభ్యులు నిలబడండి. మహిళా సమాఖ్య సభ్యులు మాత్రమే నిలబడితే బాగుంటుంది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా అదిగో 22 ఇందిరా మహిళా శక్తి భవనాల శంకుస్థాపన మహోత్సవం ఇందిరా మహిళా శక్తి తెలంగాణ 22 జిల్లాల్లో రూపుదిద్దుకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయో మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్న దృశ్యాలు చూడండి. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవం, ఇందిరా మహిళా శక్తి చైతన్యోత్సవం వరంగల్ నగరం, ఉమ్మడి వరంగల్ జిల్లా పరుగులు తీస్తున్న ప్రగతి ఉత్సవం. మరి ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఈ వారం వరంగల్ను ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా పర్యవేక్షించి
వరంగల్ను వరం జల్లుగా కురిపించిన ఆనరబుల్ సీఎం గారి సందేశం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో నిగ్గదీసి అడిగే మునగాడు నడులన్నీ జరిగిన గాని నడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు ఒక్కనాడు జై ఇందిరమ్మ. గట్టిగా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. వారిని ఒక్కసారి గట్టిగా మనం అందరం స్మరించుకుందాం. జై ఇందిరమ్మ. మిత్రులారా, ఈరోజు ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీ రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత
ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యమేలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ, ఆయన పెద్ద రాజకీయ కొండ కదా, ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికేయ మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది. ఈరోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర, మన అనితా రామచంద్రన్ గారు కానీ, దివ్య గారు కానీ, ఈరోజు శ్రీచన గారు కానీ, వరంగల్ అదేవిధంగా హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం, వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఉదయం ఈరోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కంటే, ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు, బిర్లాలు, ఆ తర్వాత అదానీ, అంబానీలో గురించి విన్నాం. కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా, బిర్లాలనే కాదు అదానీ, అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను అడుగుతున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను, నిన్న మొన్న టీవీలలో చూస్తున్నా మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు, మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని. నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధి ఏందో, మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి 50 సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో 45 కోట్ల రూపాయలు ఒక్కటే విడతలో విడుదల చేయించి ఈరోజు కాళోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను గుర్తు చేసుకోదలుచుకున్నా, తెలంగాణ పోరాటానికి, తెలంగాణ పౌరుషానికి మారు పేరు, తెలంగాణ కోసం 4 దిశలా తెలంగాణ వాదాన్ని భావవ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు. కాళోజీని గుర్తించని ప్రపంచమే లేదు. కాళోజీ కవిత్వం చదవని వాడు అసలు కవే గాడు,
అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాళోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది. అలాంటి కాళోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాళోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు మారినాయి. అందుకే ఈ కాళోజీ గడ్డ మీద నుంచి ఈ ఓరుగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మరి అలాంటి ఈ గడ్డ మీద కాళోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇందిరమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మీరు చెయ్యాలన్న ఆలోచన చెయ్యలే. కనీసం చేసిన వాళ్ళను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టాలన్న ఆలోచన చెయ్యకండి. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వరంగల్ హైదరాబాద్ ఆనాడు నిజాం రాజులు పాలించినప్పుడు ఈ వరంగల్ సామ్రాజ్యం కాకతీయుల కంచుకోటలు, రాణి రుద్రమ, ప్రతాప రుద్రుడు ఒక పక్కన ఈ దేశానికి ఈ ప్రపంచానికి తలమానికమైన ఒక గొప్ప పరిపాలన అందించి కాకతీయులు కట్టిన గొలుసు కట్టు చెరువులు ఇవాళ ప్రపంచానికి ఆదర్శమైన నగరం. ఈ నగరం చారిత్రాత్మకమైన నగరం. ఇక్కడ కట్టిన 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు, ఇక్కడున్న చెరువులు కావచ్చు, ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం. అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి. హైదరాబాదు నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసినాం. పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడియం శ్రీహరి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారు, ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి, ఎయిర్పోర్ట్ రావాలి, పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర పోనీయకుండా తిండి తిననీయకుండా నన్ను ముప్పు తిప్పలు పెట్టారు. సూచన 2-3 సార్లు అడిగి వదిలేస్తారేమో, మర్చిపోతారేమో అని. కానీ వాళ్ళు మర్చిపోలే. నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చేయాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మీరు పోయి వరంగల్లో ఉండండి, మాస్టర్ ప్లాన్ను మీరు మొత్తం అనుమతించండి, ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అంచనాలు వేయండి, ఎయిర్పోర్ట్ కోసం భూములు సేకరించండి, వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను పూర్తి చేయండి, ఎన్ని పనులు చేయాలనో ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి, హైదరాబాద్తో పోటీ పడాలి, ప్రపంచం దృష్టిలో ఇదొక చారిత్రాత్మకమైన నగరంగా తీర్చిదిద్దాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే వారు నిద్రపోకుండా రోజుల కొద్ది ఇక్కడ కూర్చొని అధికారులతోని సమీక్షలు చేసి ఇందులో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకున్నాం. కానీ దీని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సమీక్షలు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రుల నేతృత్వంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారు. మా వరంగల్ మిత్రులందరినీ కూడా నేను అడుగుతున్నా, మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకంటే మీకోసం ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టకుండా వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీహరి గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు, మీకు తెలుసు. వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు. వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం. మీ బాధ్యత, నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది, ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం, ఈనాడు మీరు చెయ్యి, మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు
నాతో 10 సార్లు మాట్లాడి ఇవాళ 5,500 కోట్లు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇది 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు, మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, సగం నల్గొండ కావచ్చు. ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది. ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, మా అధికారులను, మా మంత్రులను నిద్రపోనియనని మీకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై, పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా, నాందేడ్ పోయినా, ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదే విధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదే విధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి చూస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒకడొకడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద మంచి వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ల తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డలు కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఇవాళ ఇదే కాదు, మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా, దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయనని అడిగితే దసరా కడితే దీపావళి అనేటోడు, దీపావళి కడితే సంక్రాంతి అనేటోడు, సంక్రాంతికి అంటే ఉగాది అనేటోడు, ఉగాదికి అడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు. కానీ ఇవాళ ఈడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు. అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క పైస ఎవరైనా అడుగుతుర్రా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఆడబిడ్డలు 3,700 కోట్ల రూపాయలు 11 నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈ రోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైన పనికి వచ్చే లోప అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈ రోజు మన ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ అట్లా అదే కాదు, రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. 12 నూరులు సిలిండర్ అయింది. ఆయనలో సోనియమ్మ ఆడబిడ్డల కట్టెలు పోయి కష్టాలు, కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయి ఇచ్చి
400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. మోడీ వచ్చి 1200 చేసింది. మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా 500 రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నేను కానీ పట్టి గారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ మాకు భూమి లేదు, మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా, టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది, 2000 కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు. అందుకే ఆలోచన చేసినాం, సోనియమ్మ అనుమతి తీసుకున్నాం. మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి. మా అక్కలందరికీ తెలుసు, ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి, మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు. అవునా అక్క? ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా? వెనకాల అక్కలను అడగకుండా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుంది ఆ నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదే విధంగా సిలిండర్ల మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు, జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిఖత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌస్లనే ఉండండి, కావాలంటే వైన్ షాప్ అని చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో 4 పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఇవాళ నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా భట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి, నాకు తెలుసు అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇలా చెప్పిన
18,000 కోట్ల రూపాయలు భద్రకాళి సాక్షిగా సమ్మక్క సారలక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీత పత్రాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతి నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు, కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది సిప్పనే. ఊరేసుకుంటే అన్నాడు ఉరి అన్నాడు, అవునా? ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాల ఫామ్ హౌస్ లో ఊరేసుకుంటే ఆ వివరాలన్నీ బయటపెట్టి బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన. ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇయ్యడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు. చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్షం ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి, అది చూసిన ఆంబోతులాగా. ఊర్లలో దేవుళ్ళకు వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా, అది 7 చేనుల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా అచ్చొచ్చిన వాటిని, దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాగా ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా.
ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట ఆయన కిషన్ రెడ్డి అనట ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుంటే నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు. కిషన్ రెడ్డి తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్ పో, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని, కేసీఆర్ను పొలిమర్లు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది? చంద్రశేఖర్ రావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు రామారావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకుని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గు ఉండాలనే. తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా
ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు, మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్క రోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనియని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా.